వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన మట్కా ఇటీవల విడుదలై డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా ఇచ్చిన షాక్లో నిర్మాతుంటే సొంత సంస్థలో బయటపడిన స్కామ్ సదరు నిర్మాతను దిమ్మ తిరిగేలా చేస్తుంది. సొంత ఆఫీసులో దాదాపు 5.5 కోట్ల గోల్మాల్ అయ్యానన్న నిజం ఆయన ఆలస్యంగా తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థ రూపొందించిన సినిమా మట్కా. ఈ సంస్థ సీఈఓ దాదాపు 5.5 కోట్ల స్కామ్ కు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఓచర్లను తారుమారు చేయటం, దొంగ లెక్కలు చూపించడం, కమిషన్లు నొక్కేయటం, ఇలా చేయాల్సిన ఘనకార్యాలని చేసి దాదాపు 5.5 కోట్ల రూపాయలు వెనకేశాడని తెలుస్తోంది. వైరాలో తెరకెక్కించిన హాయ్ నాన్నకు ఈయనే సీఈఓ. సంస్థ నుండి నెలకు దాదాపు 2.5 లక్షల జీతం అందుకుంటున్నారైనా. అంతేకాదు సొంత ఇన్నోవా కార్లని సంస్థలో అద్దెకు తిప్పుతూ మరో 2 లక్షలు గడిస్తున్నారు. నిర్మాత ఈ సీఈఓని నమ్మి సినిమా బాధ్యత అంతా ఆయన నెత్తిమీదే వేస్తే ఇదే అదునుగా 5.5 కోట్లు వెనకేశాడు. సినిమా మరో వారం రోజుల్లో విడుదలవుతుందనగా సీఈఓ వ్యవహారంపై నిర్మాతకు ఫిర్యాదులందాయి. దాంతో ఒక్కసారిగా ఆయన అకౌంట్స్ క్రాస్ చెక్ చేయడంతో ఈ స్కామ్ బయటపడింది. ప్రస్తుతం ఈ సీఈఓని ఆఫీస్కు రావద్దని హుకుం జారీ చేశారు. ఏ విషయాల్లో ఫ్రాడ్ జరిగింది అనే దానిపై నిర్మాత ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే సంస్థలో రూపొందిన హాయ్ నాన్న చిత్రం విషయంలోనూ ఇలాంటి మోసాలేమైనా జరిగాయా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అవన్నీ రుజువైతే చట్టపరంగానూ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.